భవిష్యత్ తరాల కోసం మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ ఈ మీ కార్యక్రమాలు ఎట్లా ఉన్నా గూడా, అటువంటి ప్రక్షాళన కార్యక్రమాల కంటే అన్నిటికంటే ముందుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నట్టుగా చాలామంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లుగా వార్తా కథనాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. సరే, బీఆర్ఎస్ మీడియా అయితే యాజ్ యూజువల్‌గా ఇమ్మీడియేట్‌గా ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో మనం తప్పు పట్టడానికి లేదు. కానీ బయట ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వ్యవహారాలు, అందులో జరుగుతున్న అవినీతి దందాలపైన పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయవలసిన అవసరం యుద్ధ ప్రాతిపదికన ఉంది. ఎందుకంటే ఇది చాలా కోర్ డిపార్ట్మెంట్. వైద్య ఆరోగ్య శాఖ కోర్ డిపార్ట్మెంట్ కనుక ఆ డిపార్ట్మెంట్లోనే అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నదంటే ఇంకా దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ప్రజలపైన. వైద్య ఆరోగ్య శాఖ కనుక అందులో ఈ అవినీతి కుంభకోణాలు జరుగుతుంటే పేద ప్రజలపైన అండ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యంపై ఆధారపడిన వర్గాలు, పేద ప్రజలు వాళ్ళందరిపైన కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి సంబంధించిన విషయంలో ఒక సీనియర్ మంత్రి సొంత బామ్మర్దే మొత్తం చాలా విషయాలు నడుపుతున్నట్టుగా, చాలా నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నట్టుగా, అట్లాగే ఆ సదరు మంత్రికి ఎక్కడెక్కడి నుంచి ఏం రావాలి, ఎంత వస్తుంది, ఎట్లా రాబట్టాలి, ఏమిటి అనేది ఆ మంత్రి బామ్మర్దే అన్ని వ్యవహారాలు చూస్తున్నట్టు, వాటిని చక్కబెడుతున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ బావబామ్మర్దుల వ్యవహారాన్ని తేల్చవలసిన అవసరం ముఖ్యమంత్రిపై ఉంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి కావచ్చు, లేకుంటే మరొక శాఖలో మరొక రకమైన వ్యవహారం కావచ్చు, ఎక్కడ ఏది జరిగినా, ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖలో ఎటువంటి అంటే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు జరిగినా అంతిమంగా వాటన్నిటి ఎఫెక్ట్ ముఖ్యమంత్రిపైనే పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడికి కనుక ఇటువంటి వ్యవహారాలు తెలియకపోతే, లేకుంటే ఇటువంటి అక్రమాలు, అవినీతి దందాలను కట్టడి చేయలేని పరిస్థితులుంటే ఇది ముఖ్యమంత్రికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సామర్థ్యం పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థత పట్ల అనుమానాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయన వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ అవినీతి కార్యకలాపాలను తక్షణం నియంత్రించవలసిన అవసరం ఉంది. వాటిని అరికట్టవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. ఒక అవినీతి తిమింగలం ఈ వైద్య శాఖలో పట్టి పీడిస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్నాయి. కీలకమైన విభాగంలో ఒక కింది స్థాయిలో ఉన్న అధికారి, అతను ఆల్మోస్ట్ చాలా వ్యవహారాలకు కమిషన్ ఏజెంట్గా కూడా పనిచేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అలాగే ఆ డిపార్ట్మెంట్లో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, డెప్యుటేషన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ తిమింగలం అంటే ఆ ఉద్యోగి, నేను ఇంతకుముందు చెప్పిన యాంగిల్ వేరు. అంటే ఒక సీనియర్ మంత్రికి సొంత బామ్మర్ది మొత్తం వ్యవహారాలు చక్కబెడుతున్నాడు, అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ అంటే ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న ఒక కింది స్థాయి ఉద్యోగి ఈ అవినీతి తిమింగలగా మారి మొత్తం డిపార్ట్మెంట్ను మొత్తం కొల్లగొడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. కొల్లగొడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సరే, నేనేమంటున్నానంటే ఫస్టే చెప్పాను ఈ వీడియోలో, బీఆర్ఎస్ మీడియా ఏం ప్రచారం చేస్తుందని పక్కన పెడదాం. సోషల్ మీడియాలో కూడా ఇటువంటి కథనాలకు ఇంకా వాటిని ఇంకా కొంత మసాలా జోడించి ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రచారంలో వాస్తవం ఎంత,
అండ్ అసలు ఏం జరుగుతోంది, ఈ డిపార్ట్మెంట్ పైన సదరు మంత్రికి పట్టు ఉందా లేదా, పట్టు ఉంటే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి, ఇటువంటి వ్యవహారాలు ఆయన దృష్టికి వెళుతున్నాయా లేదా, వెళ్ళినా ఆయన చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి మినహా మిగతా మంత్రుల వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంది. అంటే ఏదైనా సరే తమకెందుకు అనుకునే ధోరణిలో కొంతమంది మంత్రులు కనబడుతున్నారు. ఏదైనా ఏది వచ్చి మీద పడినా, ఏ ఉపద్రవం వచ్చి మీద పడినా మాకెందుకు, అదంతా ముఖ్యమంత్రి చూసుకుంటాడు అనే ఒక రకమైన మైండ్ సెట్లో ఉన్నారు కొంతమంది మంత్రులు. అటువంటి మైండ్ సెట్లో ఉన్న మంత్రుల్ని మనమేమీ మార్చలేం. అది వాళ్ళే మారాల్సి ఉంటుంది, లేదా వాళ్ళని ముఖ్యమంత్రి మార్చాలి. వాళ్ళు మారకపోతే వాళ్ళని మార్చి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకోవాలి. ఇంకొక ఆప్షన్ లేదు దీంట్లో. పైగా ఇంకొక 3 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. 2 years అయిపోయింది కనుక ఇప్పటి నుంచి ఇంకా అంటే ఇప్పటిదాకా ప్రోగ్రెసివ్గా ఉంది రాష్ట్ర గవర్నమెంటు, లేకపోతే డెమోక్రటిక్గా పనిచేస్తుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, ఇటువంటి వాతావరణం ఒకటి ఉంది. దీన్ని ఎవరు కాదనడానికి లేదు. బీఆర్ఎస్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా నమ్మే పరిస్థితి లేకపోయినా ఎంతో కొంత నమ్మే అవకాశం అయితే ఉంటుంది. కనుక విద్యాశాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, ఇటువంటి కీలకమైన శాఖల్లో అవినీతి కనుక జరుగుతూ ఉంటే, అవినీతి తిమ్మింగలాలు ఇందులో ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయన్న కథనాలు మనకు కనిపిస్తూ ఉంటే, వాటి పట్ల ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ సంబంధిత వ్యక్తులపైన, అవినీతికి పాల్పడుతున్న వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటువంటి ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళను సస్పెండ్ చేయొచ్చు, వాళ్ళని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు ముఖ్యమంత్రి తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే. అయితే ఇక్కడ నేను మంత్రుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను. మంత్రులు కొంతమంది అందరూ కాదు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కొన్ని ఉదంతాలు కనిపిస్తున్నాయి. బాధ్యతారహితంగా అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ నిర్ణయమైనా సరే, ఏ వ్యవహారమైనా సరే ఆ మంత్రి తీసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక మంత్రి ఏమో తన భార్య, తన కొడుకు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా వాళ్ళు కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. ఇంకొక మంత్రి ఇంతకు చెప్పినట్లు ఆయన తన బామ్మర్దితో కలిసి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు బావ మంత్రియా లేకుంటే బామ్మర్ది మంత్రి అనేది తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ బామ్మర్దులది ఒక కులం కాదు, అది వేరే విషయం, పక్కన పెడదాం. బట్ ఈ బామ్మర్ది ఏం చేస్తున్నాడంటే మొత్తం నాకు తెలియని ఏం లేదు అనే విధంగా ఎక్కడెక్కడి నుంచి ఎంత రావాలి, ఎంత రాబట్టాలి, ఎంత పోగు చేసుకోవాలి ఆ పనిలో కూడా ఉన్నట్టు కనబడుతోంది. ఇట్లా కనుక కొంతమంది మంత్రులైనా సరే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నా, లేకుంటే వాళ్ళ బంధువులు చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నా, అంతిమంగా ప్రభుత్వ ప్రతిష్ట మంట కలిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ కావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.